అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ పుతిన్కి ఓ లేఖ రాశారు. రష్యా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడి భార్య లేఖ రాయడం ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఆ లేఖలో ఏముందనేది కొన్ని విషయాలు మీడియా కథనాల్లోకి బయటకు వచ్చాయి. సో మెలానియా ట్రంప్ ఏం చెప్పారట అంటే, రష్యా దాడులు చేయడం మూలంగా ఉక్రెయిన్లో అంటే ఇరు దేశాల వైపుగా చిన్న చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు మరణిస్తూ ఉన్నారు, వారంతా గాయాల పాలైపోయి చిత్రహింసలు గురవుతున్నారు. సో వారిని దృష్టిలో ఉంచుకోండి, యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి ఆ లేఖలో రాసుకొచ్చారట. ఇంతకీ తనే డైరెక్ట్గా లేఖ ఇచ్చిందానంటే, అలస్కా వేదికగా డొనాల్డ్ ట్రంప్ అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఓ భేటీ జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఈ ఇరు దేశాలకు సంబంధించిన అధినేతల మీటింగ్కి ప్రధాన కారణం ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడమే. సో ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం కోసం భేటీ జరిగిన ఈ క్రమంలోనే ట్రంపే స్వయంగా తన సతీమణి రాసిన లేఖని పుతిన్కి అందించాడట. సో ఈ లేఖలో ఉన్న అంశాలు ఏంటంటే చాలా క్లియర్గా పిల్లల ప్రాణాలు పోతూ ఉన్నాయి, సో పిల్లల ప్రాణాలు పోతున్నాయి, దయచేసి గమనించండి, యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పుకొచ్చారట. అంతకంటే ముందు 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా విపరీతమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా మారిపోయి ఏకంగా ఉక్రెయిన్ ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లల్ని రష్యా అక్కడి నుంచి అపహరించి రష్యాకు తీసుకొచ్చిందట. అయితే ఏంటి, ఎందుకు, ఎలా జరిగిందనే విషయం పైన పెద్ద ఎత్తున వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా రియాక్ట్ అయితే అక్కడ పిల్లలంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, వాళ్ళంతా ప్రమాద బారిన పడుతున్నారు, కాబట్టి వారిని రక్షించడం కోసమే మేము ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి రష్యా సమర్థించుకుందట. అయితే ఆ విషయాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది మెలానియా ట్రంప్. సో ప్రస్తుతానికి ఆ ట్రంప్ సత్యమని ఇచ్చిన లేఖకు సంబంధించిన అంశం ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక దేశాధ్యక్షుడి భార్య మరో దేశాధినేతకి లేఖ ఇచ్చారు. ఆ లేఖలో ఈ అంశాన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఈ పిల్లలకు సంబంధించిన అంశాన్ని పొందుపరిచారని చెప్పడంతో ఇంటర్నేషనల్లో చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అనుకోవాలా? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి వరకు దారితీస్తుంది? ట్రంప్ అనే పేరు వినగానే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.